హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొత్త శుక్రవారం. ఈరోజు మనము ఉద్ది వడల గురించి ఎలా తయారు చేసామో మేము అది మీకు చెప్తాను రండి. ముగ్గులంతా వేసామండి కొత్త శుక్రవారానికి. ఇప్పుడు తైనెల్లో వచ్చే ఈ శుక్రవారాన్ని కొత్త శుక్రవారం అని అంటూ ఉంటాం కదా. కాబట్టి ఈరోజు కూడా ముగ్గులేసి వీధులంతా అలంకారము చేస్తూ ఉంటాం. ఈ ఉద్ది వడలు తయారు చేయడానికి కావాల్సినవి: ఉద్దిపప్పుని ఒక గంట సేపు 2 గంటల సేపు అట్లా నానబెట్టుకోవాలన్నమాట. మనకు ఎంత ఉద్దిపప్పు కావాలో అంత ఉద్దిపప్పు నానబెట్టుకునేస్తాము. ఆ ఉద్దిపప్పుని రుబ్బు రోలు ఉంది కదా, మనము విలేజ్లో అంటే ఇప్పుడు టౌన్లో కూడా అందరూ పెట్టుకొని ఉంటారు అనుకోండి, కానీ మేము విలేజ్లో చేస్తాం కాబట్టి అక్కడ రుబ్బు రోల్లో పెట్టి పప్పును ఎక్కువ కడగకూడదు, కొద్దిగా కడిగినామన్నమాట. కడిగి ఆ రుబ్బు రోల్లో కూర్చొని మెదగినట్టు పట్టుకుంటే బాల్స్ లాగా రావాలన్నమాట. అంతసేపు బాగా మేము దాన్ని రుబ్బినామన్నమాట. ఆ ఉద్దిపప్పుని రుబ్బి తీసుకున్నాము. ఆ ఉద్దిపప్పు చూడండి ఎంత బంకగా వస్తూ ఉందో. ఉద్దిపప్పు తింటే మనకి ఒంటికి మంచిది, బ్యాక్ బోను బాగా నిలబడుతుంది. ఆడవాళ్ళకి ఈ నడుము కొంచెము ఇదిగా ఉంటుంది కదా, డెలికేట్గా. కాబట్టి ఈ ఉద్దిపప్పుని తినాలన్నమాట. మనము ఈ వడలన్నా తినొచ్చు, చట్నీ చేసుకొని తినొచ్చు, ఇంకా ఎన్నో ఉంటాయి కదా ఉద్దిపప్పులో చేసుకునేవి. నెయ్యి వేసి కలుపుకొని తినొచ్చు, ఇన్ని ఉంటాయి. కాబట్టి బాగా తినాలన్నమాట దాన్ని. ఆ ఉద్దిపప్పుని రుబ్బుకుని కాస్త ఉప్పు వేసి బాగా కలుపుకున్నాము. కలిపిన తర్వాత చూడండి ఉప్పు వేస్తున్నాము. ఉప్పు వేసి కలిపిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసి పెట్టుకోవాలన్నమాట. ఆ బాల్స్ని ఇప్పుడు మనం వడలు చేసే ఒక ఇది ఉంది చూడండి, అలా ఉంది. దాంట్లో వేసి కొద్దిగా నూనె వేసి అలా వడలాగా చేయాలన్నమాట. ఆ చేసిన దాన్ని ఒక బాండిల్లో నూనె పోసి ఆ నూనెలో కాగిన తర్వాత ఆ నూనెలో వేసి బాగా ఉడకని అవసరం లేదు, అట్లా తిప్పేసి తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. అలా పక్కన పెట్టుకోవడం వల్ల ఒక 10-15 పక్కన పెట్టుకుంటాము. బాగా తెల్లగా ఉండేటప్పుడే తీసి చూడండి, తెల్లగా ఉంది, అదే పక్కన పెట్టుకున్నాము. ఆ తర్వాత ఇంకొంచెం నూనె కాగినాక ఆ తెల్లగా ఉండేదాన్ని తీసి మళ్ళీ నూనెలో వేస్తామన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే అలా చేయడం వల్ల వడలు ఎక్కువగా రెడ్గా కాకుండా మీడియం కలర్గా చూడ్డానికి అందంగా ఉంటుంది. లేకపోతే అలానే ఉడకబెట్టినామనుకోండి అది ఎర్రగా బాగుండదు అన్నమాట. ఇలా వడలు తయారు చేసుకోవచ్చు అన్నమాట. దీన్ని నంచుకొని తినొచ్చు, ఊరికే ఉండేటప్పుడు స్నాక్స్గా తినొచ్చు. భలే రుచిగా ఉంటుందండి. మీరు